அருண கிரண ஒளி ஒளிரும் மயிலை விட அரகர சரவண பவனோலா. फ्रेंड्स हाय हेलो हालया केम चो कंबगड़ीसा सत श्री अकाल वणक्कम आदाब नमस्कार राम राम మిత్రులారా ఇప్పుడు మనము ఉన్నది ఇది మక్రేరి మందిరం అని అంటారు. కన్నూరు నుండి అంటే కన్నూరు రైల్వే స్టేషన్ నుంచి దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్లు ఉంది. అండ్ రెంట్ బైక్ ద్వారానే మనం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సరే, ఈ గుడి ప్రాముఖ్యత మీతో పంచుకోవడానికి నేను ఆనందిస్తున్నాను. ఇది వచ్చేసేసి త్రేతాయుగంలో మనం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పూజించుతాము. అండ్ ఈ గుడిలో వచ్చేసేసి శ్రీరాముడు, హనుమంతుడు, గణేశుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపాలు ఇక్కడ కొలువై ఉన్నాయని తెలిసింది. అవి మీకు చూపిస్తాను. అండ్ మనం ఈ గుడి అయిపోయిన తర్వాత, ఈ మర్కేరి టెంపుల్ అయిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్దాం. పలచేరి టెంపుల్లో కొంచెం వేరే దగ్గర మళ్ళీ శ్రీరాముడే అక్కడ ప్రతిష్ఠించబడని తెలిసింది. అండ్ మిత్రులారా, ఇంకొక విషయం మనకు తెలిసేది ఏంటిదంటే, ఈ గుడిలో పూజారి ఎవరు? స్వయంగా హనుమంతుడే ఇక్కడ పూజారని అది కూడా మనం తెలుసుకున్నాము. ఇక్కడ రోజు ప్రార్థనలు హనుమాన్ ఆంజనేయ స్వామి ఇక్కడ బ్రాహ్మణ రూపంలో పూజ చేస్తాడు అని అది తెలిసింది. అండ్ ఈ కొలను, ఈ తీర్థం, ఈ పాండ్ వచ్చేసేసి స్వయంగా హనుమంతుడే చేశాడనని తన తోకతో ఇక్కడ ఈ కొలనుని నిర్మించాడని తెలుస్తుంది. ఆ తోకతోనే త్రవ్వి ఆ రోజులలో త్రేతాయుగం ఆ టైంలో ఇక్కడ ఈ కొలను, ఈ తీర్థం తీసుకొని నెత్తి మీద చల్లుకొని మనం పూజిస్తే మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయని కూడా తెలిసింది మిత్రులారా. సో మీకోసం ఈ మర్కేరి హనుమంతుడి టెంపుల్, ఎందరో దేవతలు కొలువై ఉన్న ఈ గుడిని స్వయంగా అతనే ఇక్కడ పూజారి అని కూడా తెలిసింది కదా. అక్కడికి వెళ్దాం పదండి. అండ్ వెళ్ళిన తర్వాత పలచేరి టెంపుల్కి కూడా వెళ్దాము. అక్కడ ఒక పాండ్ ఉంది, ఆ పాండ్ చూడదక్కందని కూడా తెలిసింది. ముందు మనం మర్కేరి టెంపుల్కి వెళ్దాము, రండి నాతో. ఇది కోనేరు వైపు వెళ్ళే దారి. అండ్ ఇది గుడి లోపలికి మనం వెళ్ళే మార్గం. దీని ఎదురుగా ఈ చిన్న రోడ్డు కూడా మనకు కనపడుతుంది. అండ్ గుడి లోపలికి వెళ్దాం రండి. ఇదే మక్రేరి మురుగన్ కొలువయ్యున్న గుడి. ఆహా, ఎంత అద్భుతమైన గుడి. వల్లి పరిణయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇక్కడ దేవుడు ఎవరైతే మనం మురుగన్ అని పిలుస్తామో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన సతితో ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాడు మిత్రులారా. అండ్ ఈ దంపతులు కొలువై ఉన్న కారణంగా మర్కటసరి అని ముందుగా మలయాళంలో పిలువబడే ఈ గుడి టైం గడుస్తున్నా కొద్ది మక్రేరిగా పిలవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది, 50 రూపాయలు. హనుమంతుని గుడి ఉంది మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది. అండ్ హనుమంతుని గుడిలో ఏదో గదతోని పూజ చేయడం జరుగుతుందట. హనుమంతుని గుడిలో నెయ్యితో సంథింగ్ ఏదో సమర్పించడం జరుగుతుందని అతను ఏదో ఎక్కువ క్లారిటీ లేకుండా చెప్పడం జరిగింది మలయాళంలో. అతనికి హిందీ ఇంగ్లీష్ రాదు. ఎస్, మీకోసం ఈ చరిత్ర మాత్రం కరెక్ట్గా తెలుసుకున్నాను. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు మాత్రం ఇది చాలా చాలా పవిత్రమైన గుడి. అండ్ భారతదేశంలో ఎప్పుడు మీరు కని విని ఎరుగని రీతిలో పూజ చేయబడుతున్న గుడి ఇది. అవును మిత్రులారా, ఇక్కడ 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే 2 పురాతనమైన దగ్గర దగ్గర 2000 సంవత్సరాల క్రిందటి త్రేతాయుగంలో
నిర్మించబడిన గుళ్ళు అని చెప్పుటకు ఎలాంటి సందేహము లేదు. ఆయన దాంట్లో ఒక గుడిని తకేడం అని అంటారు, మరో గుడిని వడకేడం అని అంటారు. సో ఈ రెండిట్లలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన సతీ సమేతంగా వల్లి పరిణయ సుబ్రహ్మణ్య స్వామిగానే ఇక్కడ కొలవబడుచున్నాడు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది తకేడం అంటే మొదటి గుడి. ముఖ్యంగా ఈ గుడిలో హనుమంతుడు మెయిన్ పూజారి, అతనినే మలయాళంలో మెయిన్ పూజారిని తంత్రి అని అంటారు. మరియు ఇక్కడ ఉన్న ఇతరుల పూజారులు హనుమంతునికి హెల్పర్స్ లాగా ఇక్కడ వారి వృత్తిని అనుసరిస్తూ ఉంటారు. ఇక మక్రేరి అంబాలా పాండ్ అని అంటారు కదా, అదే చిరా అని మలయాళము అంటారు. నేను మీకు ముందు చూపించినది అదే హనుమంతుడే స్వయంగా తయారు చేసిన గుండం లేదా తీర్థము. అక్కడి నుండే నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం ప్రతిరోజు చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ మిత్రులారా, మీరు చూస్తున్న ఈ రెండవదే వడకేడం అంటే రెండవది చాలా పురాతనమైనది. దీంట్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన సతితో పాటు వల్లి పరిణయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. అండ్ నిజమైన స్టోరీ అప్పటిది, త్రేతాయుగం నాటిది మీకు నేను వివరించాలని అనుకుంటున్నాను. శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో పాటు సీత జాడ కోసం అన్వేషించే టైంలో హనుమంతుడు కూడా వారితో ఉండడము. అండ్ పర్లసరి అనే ఏరియాలో వారు సీత జాడ కోసం కొందరి ట్రైబల్స్ని అంటే గిరిజనులతో పాటు ఇక్కడ కొన్ని రోజులు గడపడం జరిగింది. శ్రీరామచంద్రుని మీద భక్తితో అక్కడున్న ఆ గిరిజనులు శ్రీరాముడు సీత మరియు లక్ష్మణ సమేతంగా ఇక్కడ ఒక గుడిని నిర్మించాలని అనుకున్నారు. కానీ శ్రీరాముడు మానవ రూపములో అప్పుడు ఉన్నట సమయంలో శ్రీరామచంద్రుడు వారి కోరికలను అంగీకరించలేక హనుమంతుణ్ణి సరయూ నది అంటే నార్థన్ ఉత్తర భారతదేశంలో ఉన్న సరయూ నది ఒడ్డున ఒక విగ్రహము ఉంటుంది. ఆ విగ్రహము ఆ దేవుడు ఏదైతే ఉన్నారో చాలా పవర్ఫుల్ దేవుడు. అండ్ హనుమా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ గిరిజనులు కోరుతున్న కోరికల ప్రకారము ఇక్కడ నువ్వు ఆలయాన్ని నిర్మించి ఇక్కడ నువ్వే ప్రథమ పూజారిగా ఉండి, అదే తంత్రి అని చెప్పాను కదా, నువ్వు పూజలు నిర్వహించాలి అని కోరగా హనుమంతుడు సరయూ నది వైపు వెళ్ళడం సాగాడు. కాకపోతే ఒక ట్విస్ట్ ఏంటిదంటే ఒక గొప్ప ముహూర్తాన్ని నిర్ణయించాడు శ్రీరాముడు. అండ్ ఆ ముహూర్తం లోపే హనుమంతుడు విగ్రహాన్ని తీసుకురావాల్సి వస్తుంది. వాయుపుత్రుడైన ఆ ఆంజనేయ స్వామి హనుమంతుడు ఎంతో వేగవంతంగా వెళ్ళినా అక్కడ మాత్రం విగ్రహము దొరకడం విషయంలో కొంచెం కష్టాలు ఎదుర్కొనడము, సమయం దాటిపోవడము, అతనికి తప్పనిసరిగా ముహూర్తం దాటిన సమయానికే విగ్రహాలను తీసుకురావాల్సి వచ్చింది. దట్టు 2 విగ్రహాలను తీసుకొచ్చాడు. ఆ విగ్రహాలు ఏంటి అంటే వల్లి పరిణయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలే. 2 కూడా ఆ విగ్రహాలే తేవడం జరిగింది. కాకపోతే ముహూర్త సమయం దాటిపోయింది కాబట్టి పెర్లాచెరిలోనే తన కడియం యాంక్లెట్ని దేవునిగా ప్రతిష్ఠింపజేసి శ్రీరామచంద్రుడే ఆ గుడిని, పెర్లాచెరి గుడిని ప్రజలకు అంకితం చేయడం జరిగింది. కాకపోతే హనుమ కొంచెం లేటుగా రావడం వలన తన రాకకు ముందే శ్రీరామచంద్రుడు దేవుణ్ణి ప్రతిష్ఠింపజేసిన కారణంగా ఎంతో బాధకు గురయ్యాడు హనుమాన్. అది గమనించిన శ్రీరామచంద్రుడు పెరలచెరికి ఉత్తరం దిక్కున ఉన్న మర్కేరిలో అయ్యే 2 విగ్రహాలను పెట్టి, హనుమ నువ్వే మెయిన్ పూజారిగా ఉండి అక్కడ పూజించాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ అతని ఆర్డర్స్ పాటించి హనుమంతుడు ఇదే ఈ మర్కేరిలోనే ఆ 2 విగ్రహాలను పెట్టి ఇక్కడ ఇప్పటికీ పూజలు చేస్తూ ఉంటాడని ఇక్కడి పెద్దల నమ్మకం. పెర్లాసరి గుడికి వచ్చిన భక్తులందరూ కూడా మక్రేరి వల్లి పరిణయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను దర్శనం చేసుకోకపోతే పెర్లాసరి దర్శనము పూర్తి కాదని కూడా శ్రీరామచంద్రుడు చెప్పడం జరిగిందని కూడా పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. మిత్రులారా, మీ కళ్ళకు కట్టినట్టుగా ఈ కథతో పాటు 2000 సంవత్సరాల క్రిందటి త్రేతాయుగం నాటి గుడిని మీకు చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ ఛానల్ని వాయేజర్ వరా తప్పక సబ్స్క్రైబ్ చేసి ఇదే ఆదరణ మరియు ఎంకరేజ్మెంట్ చూపుతారని
నమ్ముతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, దేవియర్ సజ్జనో, లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ మిత్రులారా, హనుమంతునికి తోడుగా ఉండడం కోసం మరియు అప్పుడప్పుడు తన శక్తిని కంట్రోల్ చేయడం కోసం 3 వైపులలో విష్ణుమూర్తిగా శ్రీరామచంద్రుడు ఇక్కడ కొలువై ఉండడము మహా విశేషమే కదా. అవును, మీరు చూస్తున్న ఈ విగ్రహము ఆ శ్రీ మహావిష్ణువుదే. ఇది 3 గుళ్ళల్లో ఒక గుడి మీకోసం మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో పురాతనమైన 2000 సంవత్సరాల క్రిందటి గుడి మరియు విగ్రహాలు కావడం వలన అక్కడక్కడ గుడి గోడలు కూలిపోవడము మరియు విగ్రహాలు డ్యామేజ్ కావడము సహజమే. కానీ మీరు చూస్తున్న ఈ రూపము, మహారూపం వచ్చేసి హనుమంతునిది. తక్కేడం స్ట్రక్చర్ ఎదురుగా ఉండడము గమనార్థము మరియు చెక్కు చెదరకుండా అప్పుడు ఎలా ఉన్న విగ్రహమో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. మహా అద్భుతము మరియు ఆశ్చర్యము కదా. అదే ద పవర్ ఆఫ్ హనుమాన్. మిత్రులారా, ఇప్పుడు మీకు ఎంతో విశేషమైన ఒక మంటపం దగ్గరికి తీసుకువెళుతున్నాను. అదే ఈ సరస్వతీ మంటపము. అండ్ ఎంతో గొప్పవారైన దక్షిణ భారత సినిమాలకు సంగీతం దర్శకులు మరియు సంగీత విద్వాంసులు దక్షిణామూర్తి స్వామి గారు ఈ మంటపముని స్థాపించారు. అండ్ అతను ఇక్కడికి 2001వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ మక్రేరి ఆలయం పవిత్రమైనది, పవర్ఫుల్ అయిన గుడి అని తెలుసుకొని అతను తన ఖర్చుతో ఈ మంటపాన్ని సరస్వతి అమ్మవారికి అంకితం చేసి ఇక్కడ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసే పద్ధతిలో మరియు సంగీతం నేర్చుకునే వారికి ఈ స్థానం అంకితం చేశారు. అవును, ఇక్కడ కనపడుతున్న ఈ అవార్డ్స్ మరియు ట్రోఫీసు ఆ మహానుభావునివే. ఈ గుడి మీద తనకున్న అగాఢమైన ప్రేమ మరియు నమ్మకంతో తనకొచ్చిన అవార్డ్స్, రివార్డ్స్, బహుమతులు అన్నీ కూడా అంకితం చేయడము జరిగింది. మహాభక్తుడు కదా, ఏమంటారు మిత్రులారా? ఇంతే కాకుండా శ్రీ దక్షిణామూర్తి స్వామి గారు ఈ గుడికి ఎన్నో విధాలుగా ఆదుకొని ఎన్నో రకాల సేవలు చేయించారని తెలిసింది. 93వ వయస్సులో 2013 ఆగస్టు 2వ తేదీ ఏకాదశి రోజు దైవ సన్నిధి చేరుకున్నారు మరియు పరమాపదమయ్యారు ఆ మహానుభావుడైన శ్రీ దక్షిణామూర్తి స్వామి గారు. మిత్రులారా, ఇది మరో విష్ణుమూర్తి విగ్రహము మరియు మనము బయటికి వస్తుండగా కనపడే ఇది ఒక చిన్న ఆలయము. 3 వైపులా ఉన్నాయని చెప్పాను కదా. ఇదొక అద్భుతమైనది. చూస్తేనే అర్థమవుతుంది ఆ గుడి నిర్మించిన ప్రావీణ్యత మరియు ఆ కట్టిన విధము ఎంత బాగుందో చూడండి. ఇక శ్రీ దక్షిణామూర్తి స్వామి గారు తాను ప్రారంభించిన త్యాగరాజ అఖండ సంగీత ఆరాధనా యజ్ఞం అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఇక్కడ జనసమూహంతో చాలా గొప్పగా ఇప్పుడు కూడా నిర్వహించుతారు. దేశ నలుమూలల నుంచి కూడా సంగీత విద్వాంసులు ఇక్కడ వస్తారు. దీనితో పాటు ఆంజనేయ లక్షార్చన కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుందని నాకు తెలిసింది మిత్రులారా. కాబట్టి మీరు ఇక్కడికి ఎప్పుడైనా వస్తే డిసెంబర్ నెలలో రావడానికి ప్రయత్నించండి. మరియు ఇక్కడ ప్రతి సంవత్సరం థాయ్ పూయం అనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. అది కూడా ఫిబ్రవరి మార్చి నెలలలో మకర రాశి సమయంలో థాయ్ పూయం అనే పండుగ ఇక్కడ భక్తులు చాలా గొప్పగా జరుపుకుంటారని కూడా తెలిసింది. అన్ని గుళ్ళలాగే ఈ గుడికి కూడా చాలా అవసరమైన తీర్థాన్ని, అదే గుండాన్ని లేదా కోనేరుని, ఇక్కడ మలయాళంలో చిరా అని అంటారు కదా, అది హనుమంతుడు తానే నిర్మించాడని మీకు ముందే చెప్పడం జరిగింది. అండ్ నిర్మించడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వలన తన తోకతో భూమిపై కొట్టి ఈ తీర్థాన్ని నిర్మించాడు మిత్రులారా. అదే ఈ చిరా. మిత్రులారా, మళ్ళీ ఒకసారి ఆ చిరా వైపు వెళ్దాం. చిరా అంటే తీర్థము.
హనుమంతుడు స్వయంగా చేసిన తీర్థము. బహుశా ఇవి కొన్ని సూచనలు అనుకుంటా మై డియర్ ఫ్రెండ్స్. మర్కేరీ మేబీ ఈ ట్యాంక్ గురించి చరిత్ర, లేకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమో కరెక్ట్గా తెలియదు. మలయాళంలో ఉన్నది, బట్ ఓకే, మలయాళం తెలిసిన వాళ్ళ కోసం ఇది స్పెషల్గా ఈ బోర్డు ఒకటి ఇక్కడ ఈ ట్యాంక్ దగ్గర కనపడేది. ఈ పచ్చదనం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ట్యాంక్ చుట్టూ, ఈ కోనేరు చుట్టూ, ఈ కోనేరు అనాలా, తీర్థం అనాలా, స్వయంగా హనుమంతుడు తన తోకతో నిర్మించిన త్రేతాయుగం నాటి తీర్థం అని చెప్పొచ్చు. అండ్ కొబ్బరి చెట్ల నడుమ ఈ అడవిలో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ సంవత్సరం ఒకసారి జరుపుకునే తాయిపూయం అనే పండుగ సందర్భంగా, అంటే మకర రాశి ఫిబ్రవరి మార్చి నెలలలో కావేరీ సంక్రమం అని కూడా చేస్తారు. అండ్ కావేరీ నీటితో ఈ ట్యాంక్ని పవిత్రం చేసే యజ్ఞాలు ఇక్కడ నిర్వర్తిస్తారని తెలిసింది మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, బాయ్ ఆర్ బెనో, దేవి ఆర్ సజ్నో, పెద్దలందరికీ నమస్కారం. అండ్ మకరేరి హనుమంతుని టెంపుల్ చూడడం జరిగింది, మహాదర్శనమైంది. ఇక్కడున్న 2 విగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు. హనుమంతుడు హిమాలయాల నుంచి తెచ్చిన విగ్రహాలని తెలిసింది. అది కూడా శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము. సీతాదేవిని వెతికే సమయంలో హనుమంతుడు శ్రీరాముని ఆజ్ఞ పాటించి 2 విగ్రహాలు తేవడం జరిగింది హిమాలయ పర్వతాల నుంచి. అండ్ గడియ దాటింది కాబట్టి, ముహూర్తం దాటింది కాబట్టి పలసరి అనే దీని పక్కనే ఒక గుడి ఉంది, పలసరి అని శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్వయంగా, అంటే విగ్రహం అని చెప్పుకోలేము, అది కడియం, శ్రీరాముని కడియం స్వయంగా పూజిస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమంతుడు తెచ్చిన 2 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా మనం దర్శనం చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ స్వయంగా హనుమంతుడే పూజారి, అండ్ హనుమంతుడే ఇక్కడ పూజ చేస్తూ ఉంటాడు. ఇదంతా యాజ్ పర్ ఆర్డర్స్ ఆఫ్ శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరుద్ధముఖం శ్రీరామదూతం శిరసా నమామి. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మిత్రులారా. సో పలచరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాండు కూడా ఉంది, అందమైన పాండు కూడా ఉంది, తీర్థం అక్కడ కూడా ఉంది. అండ్ అది చూద్దాము. ఆ దర్శనానికి నాతో రండి. అంతవరకు నమస్కారం. ఇలాంటి ఎంకరేజ్మెంటే చేస్తూ ఉండండి. ఐఎమ్ యువర్ హోస్ట్ వరప్రసాద్. మై ఛానల్ ఇస్ వాయేజర్ వర. థ్యాంక్ యూ. మక్రేరి హనుమంతుని గుడి ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసినాడో దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడికి ఈ శ్రీ పెరలసిరి టెంపుల్కి రావడం జరిగింది. అండ్ చాలా బాగా జరిగింది దర్శనం. ఇది చాలా అందమైన మందిరం అని మాత్రం చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇక్కడ ఈ తీర్థం ఏదైతుందో ఈ చాలా పాపులర్ తీర్థం, ఈ శ్రీ పెరలసిరి టెంపుల్ కి సంబంధించిన పాండ్ అని అంటారు. మరియు స్టెప్ వెల్. సో మనం అక్కడికి వెళ్దాం, అక్కడ చేపలతో కొంచెం సేపు టైం పాస్ చేసుకుందాం అని వద్దాం.